హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి పేమెంట్ నా చేతికి వచ్చేంతవరకు నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అందుకే షేర్ చేసుకోవాలనిపించింది. మానిటైజేషన్ అంటే అందరికీ తెలుసని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం వన్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మానిటైజేషన్ అంటే ఏంటంటే, మనం వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి, అంటే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 4000 అవర్స్ వాచ్ టైం అయి ఉండాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలన్నమాట. ఈ రెండు కండిషన్స్ అయిన వెంటనే మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి అర్హులం అనమాట. ఈ రెండు కండిషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి మనకి అంటే మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఇస్తారు. సో అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్లో మన ఇంటి అడ్రస్, అవన్నీ మన అడ్రస్ అనేవి ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అప్లై చేసేసిన తర్వాత మనకి మన ఇంటి అడ్రస్ పంపిస్తాం కదా, మన ఇంటి అడ్రస్కి ఒక 4 digits పిన్ అనేది పంపిస్తారు. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ పిన్ అనమాట అది. సో మనకి ఎలా బ్యాంక్ అకౌంటో అలాగే యూట్యూబ్లో మనకి అకౌంట్ అనమాట, పేమెంట్ అకౌంట్ అనేది ఉంటుంది. దాన్ని వ్యాలెట్ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మనం అకౌంట్లోకి, మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక చాలా టెక్ ఛానల్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడొచ్చు. నేను రఫ్గా అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, రఫ్గా చెప్తున్నాను మానిటైజేషన్ అంటే ఏంటో. ఓకేనా? పిన్ వచ్చేసిన దగ్గర నుంచి మనకి పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఎప్పుడైతే మనం మానిటైజేషన్ అప్లై చేస్తామో, అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 హార్స్ అయిపోతాయో, అప్పుడు మనం మానిటైజేషన్ అప్లై చేసుకుంటాం కదా. మానిటైజేషన్ అప్లై చేసుకున్న వెంటనే మనకి వీడియోస్కి యాడ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. వీడియోస్కి యాడ్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఎప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తుందో అప్పటి వరకు మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతూనే ఉంటాయి, కానీ మనకి మనీ అయితే రాదనమాట. పిన్ వచ్చిన తర్వాత నుంచి మనకి ఏవైతే యాడ్స్ డిస్ప్లే అవుతాయో ఆ మనీ అనేది మనకి పేమెంట్గా క్రెడిట్ అవుతుంది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో. ఓకేనా? గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో $100 ఎప్పుడైతే అయిపోతాయో అప్పటి నుంచి మనకి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి $100 అవుతాయో మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చుకొని అక్కడ పెట్టేసుకొని, అంటే డీటెయిల్ ఎంటర్ చేసుకొని మనకి అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి $100 అయిపోయిన తర్వాత. లేదంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే $100 అవుతాయో అప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే, మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. స్విఫ్ట్ కోడ్ అనేది ఉంటుంది బ్యాంక్ డీటెయిల్స్లో. స్విఫ్ట్ కోడ్ అనేది మనకి తెలియదు. స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేస్తారనమాట. ఆ కోడ్ మనది యూట్యూబ్ అనేది యూఎస్ కదా, యూఎస్లో ఉంటుంది కదా, డాలర్లో మనకి పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి స్విఫ్ట్ కోడ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట. అందులో ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు బ్యాంక్స్ అనేవి ఇప్పుడు ఊర్లలో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ, సిటీస్, టౌన్స్లో కానీ మనకి ఇలాంటి బ్యాంక్స్ అయితే ఉంటాయి. కొంచెం చెక్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, ఇవేమీ లేకున్నా ఎస్బీఐ ఉంటుంది, కెనరా బ్యాంక్ ఉంటుంది, యూనియన్ బ్యాంక్ ఉంటుంది. ఇలాంటివి తప్పకుండా ఉంటాయి. ఇందులో ఒక అకౌంట్ అయితే తీసి పెట్టుకోండి. ఎవరైతే యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఈ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. వీటికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీకు స్విఫ్ట్ కోడ్ అనేది తెలియకపోతే మీ బ్యాంక్లోకి వెళ్ళి అడగొచ్చు. స్విఫ్ట్ కోడ్ వాళ్ళు ఇస్తారనమాట. స్విఫ్ట్ కోడ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. నేను వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను. ఇది వచ్చేసి 7 months బ్యాక్ జరిగిన విషయం అనమాట. నేను చెప్తున్నాను. ఆంధ్ర బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. నాది ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉందనమాట. ఆంధ్ర బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చాను. స్విఫ్ట్ కోడ్ కనుక్కున్నాను. స్విఫ్ట్ కోడ్ తెలియని వాళ్ళు వచ్చేసి గూగుల్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదంటే మీరు బ్యాంక్ బ్రాంచ్ వెళ్ళేసి వాళ్ళైనా స్విఫ్ట్ కోడ్ మీకు ఇస్తారనమాట. సో నేను స్విఫ్ట్ కోడ్ కనుక్కొని నేను స్విఫ్ట్ కోడ్ అన్నీ ఎంటర్ చేశాను, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసాను. అయిపోయింది. నా $100 అయిపోయిన తర్వాత నాకు అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలి కదా, నాకు అవ్వలేదు. ఏం జరిగిందంటే 7 months బ్యాంక్ చూసుకుంటే మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని బ్యాంక్స్ అనేవి కలిసిపోయాయి అనమాట. అంటే కొన్ని బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి. మెర్జ్ అవ్వడం అంటే, ఇప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను కదా, ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయింది.
సిండికేట్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్లో కలిసిపోయింది. ఇలా కొన్ని బ్యాంక్స్ అనేవి కలిసిపోయాయి అనమాట. అప్పుడు స్విఫ్ట్ కోడ్స్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్స్ కానీ అన్నీ చేంజ్ అయిపోతాయి అన్నమాట. నేను ఇచ్చిన డీటెయిల్స్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ డీటెయిల్స్. నాకు $100 అయ్యేలోపు కొన్ని బ్యాంక్స్ అనేవి మెర్జ్ అయిపోయి ఈ సిచ్యువేషన్లోనే నాకు అన్నీ ఇలా జరిగిందనమాట. అయితే బ్యాంక్స్ అనేవి చేంజ్ అయినప్పుడు కోడ్స్ అనేవి కూడా చేంజ్ అయిపోతాయి. సో నాకు ఎందుకు రాలేదు అని నేను చూసుకున్నప్పుడు తెలుసుకున్నాను అనమాట. ఇది బ్యాంక్స్ అనేవి చేంజ్ అయ్యాయి, కోడ్స్ అనేవి చేంజ్ అయ్యాయని. నాకు ఒకటే టెన్షన్, స్విఫ్ట్ కోడ్ చేంజ్ అయిపోయింది, నేను చేంజ్ చేయకూడదు అనమాట. మధ్యలో చేంజ్ చేయలేం కదా ఏమీ. సో చాలామందిని అడిగాను అనమాట. చాలా పెద్ద పెద్ద టెక్ ఛానల్స్కి కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, ఎవ్వరూ రెస్పాన్స్ అవ్వలేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మన మెసేజెస్ ఎక్కడ ఉంటాయో వాళ్ళు ఎక్కడ చెక్ చేసుకుంటారో చెప్పండి. సో వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి లేదు. నాకు ఆ టైంలో ఎవ్వరు కూడా సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదన్నమాట. నేను ఏం చేశానంటే ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి కనుక్కున్నాను, ఇలా ఇంటర్నేషనల్ పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, కొంచెం చూసి చెప్తారా అని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి ఏం తెలియలేదన్నమాట. ట్రాన్సాక్షన్స్ అయినట్టు కానీ పేమెంట్ వస్తున్నట్టు కానీ అలాంటివి ఏం తెలియదు కదా, వాళ్ళకేం తెలియలేదన్నమాట. నేను ఏం చేశానంటే యూట్యూబ్లో హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, హెల్ప్ ఆప్షన్లో క్రియేటర్ సపోర్ట్ అనే ఒక టీం ఉంటుందన్నమాట. వాళ్ళకి వెళ్ళి నేను అక్కడ చాట్ కానీ చేయొచ్చు, ఏదైనా వాళ్ళకి మెయిల్ కానీ చేసుకోవచ్చు అనమాట మనం అక్కడ నుంచి. సో నేను ఏం చేశానంటే చాట్ చేశాను. ఎప్పుడైనా ఏ డౌట్ వచ్చినా కూడా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళకి ఇది ఫస్ట్ అనమాట కన్సల్ట్ అవ్వడం వాళ్ళని. సో ఈ ఇష్యూ దగ్గర నుంచి వాళ్ళని కన్సల్ట్ అవ్వడం నేర్చుకున్నాను అనమాట. ఆప్షన్స్ నేనే చూసుకున్నాను, ఎవ్వరు ఏం చెప్పలేదన్నమాట. ఎవరేం చెప్పకపోయేసరికి చూద్దాం, హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మనకి ఏమైనా ఆన్సర్ దొరుకుతుందా అని చెప్పేసి నేను చూస్తే వీళ్ళు ఇలా క్రియేటర్ సపోర్ట్ అని ఒకటి ఉంది. తెలుసు క్రియేటర్ సపోర్ట్ ఉంటుందని, కానీ వాళ్ళు ఇంత ర్యాపిడ్గా రియాక్ట్ అవుతారనేది తెలియదు అనమాట. మనం ఇండియన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు చాలా త్వరగా రియాక్ట్ అవుతారండి. ఏ ప్రాబ్లం అయినా, ఏ డౌట్ అయినా వాళ్ళు మనకి వెంటనే సాల్వ్ చేసేస్తారు. సో నాకైతే చాలా చాలా సపోర్ట్ చేశారనమాట క్రియేటర్ టీమ్. నేను చెప్పాను అనమాట, ఇలా ఇండియాలో బ్యాంక్స్ అనేవి మెర్జ్ అయ్యాయి, సో నా పేమెంట్ అనేది ఆగిపోయింది అని చెప్పాను. నా పేమెంట్ అనేది ఇంకా క్రెడిట్ అవ్వలేదు అని చెప్పాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఎస్, స్విఫ్ట్ కోడ్ వల్లనే మీ పేమెంట్ అనేది ఆగడం జరిగింది, ఇది వైర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ట్రాన్సాక్షన్స్ స్విఫ్ట్ కోడ్ వల్లనే ఈ పేమెంట్ అనేది స్టక్ అవ్వడం జరిగింది. ఎక్కడ స్టక్ అయ్యింది, ఏం జరిగింది మీ అకౌంట్కి, మీ పేమెంట్కి అనేది నేను చెక్ చేసి చెప్తానని చెప్పేసి వితిన్ 5 minutesలో నాకు ఇష్యూ అనేది చెప్పారు. అంటే స్విఫ్ట్ కోడ్ ఇష్యూ అనేది తెలిసిందనమాట. అప్పుడే నాకు బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి అనేది తెలుసు, డీటెయిల్స్ చేంజ్ అయిపోతాయి, కోడ్స్ చేంజ్ అయిపోతాయి అనేది నేను కొంచెం అర్థం చేసుకున్నాను. వాళ్ళు ఇంకా కరెక్ట్గా చెప్పారనమాట, స్విఫ్ట్ కోడ్ వల్లనే ఇలా ఆగిపోయింది అని చెప్పేసి. సో నేను స్విఫ్ట్ కోడ్ చేంజ్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగాను. లేదని చెప్పారనమాట. స్విఫ్ట్ కోడ్ అనే కదా, ఏ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చేంజ్ అవ్వడానికి లేదు. అంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో వేరే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నేను ఈ అకౌంట్ ఇచ్చేసాను కదా, అంటే ఆల్రెడీ నా అమౌంట్ అనేది వస్తున్నప్పుడే ఆగిపోయింది కదా. సో నేను ఇంకొక అకౌంట్ ఇచ్చేసి కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు, దీంట్లో వస్తాయా దాంట్లో వస్తాయా, ఇది స్విఫ్ట్ కోడ్ ప్రాబ్లం, మళ్ళీ ఇది క్లియర్ అకౌంట్ ప్రాబ్లం, ఎందులోకి వస్తాయో తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళకి స్విఫ్ట్ కోడ్ చేంజ్ చేసుకోవచ్చా సేమ్ అకౌంట్లో అని అడిగాను. ఆప్షన్ లేదు అని చెప్పారు. సో నా పేమెంట్ ఎలా నా చేతికి వస్తుంది అని అడిగాను. అంటే నా అకౌంట్లో క్రెడిట్ ఎలా అవుతుంది అని అడిగితే వాళ్ళు 15 minutes టైం ఇవ్వండి, మీ మెయిల్కి నేను అన్ని డీటెయిల్స్ పంపిస్తాను, ఎక్కడ ఏ మిస్టేక్ జరిగింది, అంటే ఎక్కడ స్టక్ అయిపోయింది అని చెప్పారనమాట. వితిన్ 15 minutesలోనే నాకు మెయిల్ వచ్చింది, ఎక్కడ పేమెంట్ అనేది ఆగిపోయింది అనేది నాకు మెయిల్ వచ్చిందనమాట. ఎక్కడ ఆగిపోయింది అనేది నాకు మెయిల్ వచ్చింది.
ఆ మెయిల్ ఏదైతే ఉందో అది ఒక్క ముక్క కూడా మనకు అర్థం కాదు. అన్ని కోడ్స్, అన్ని నెంబర్స్ ఉన్నాయన్నమాట. అసలు నాకేం అర్థం కాలేదు అది. మనం నా పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ అండ్ ఈ మెయిల్ మొత్తం నేను జిరాక్స్ తీసుకొని నా బ్రాంచ్కి వెళ్ళాను అనమాట. బ్రాంచ్కి వెళ్తే వాళ్ళకు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అని డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళే చేస్తారమ్మా, మన లోకల్ బ్రాంచెస్లో చెయ్యరు అని చెప్పారనమాట. సో ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో కలిసిపోయింది కదా, ఇప్పుడు నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది హెడ్ ఆఫీస్ వెతుక్కోవాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ వచ్చేసి నాది సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ రోడ్లో ఉందన్నమాట. సో అది వెతుక్కొని అక్కడికి వెళ్ళి ఈ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అని సపరేట్గా ఉంది, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేశాను. సార్ 10 minutesలో ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా, మీకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లోపు మీకు క్రెడిట్ అవుతుంది అని చెప్పారు. నిజంగానే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లోపే క్రెడిట్ అయిపోయింది. సో ప్రాబ్లం అనేది ఫస్ట్ పేమెంట్కి అలా సాల్వ్ అయిపోయింది అనమాట. సో సెకండ్ పేమెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటే ఫస్ట్ పేమెంట్లోనే ఇలా ప్రాబ్లం అనేది జరుగుతుందంటే ఎవరికైనా. బట్ నాకు కొంచెం పెద్ద ప్రాబ్లం అయిపోయింది స్విఫ్ట్ కోడ్ వల్ల, అంటే బ్యాంక్స్ మెర్జ్ అవ్వడం వల్ల స్విఫ్ట్ కోడ్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అనేది కొంచెం పెద్దగా అయింది. లేదు అని అంటే నార్మల్గానే వచ్చేస్తుంది అంట అందరికీ. ఈ విధంగా నా ప్రాబ్లం అనేది నేను సాల్వ్ చేసుకోగలిగాను. అందరికీ ఇలా జరగకపోవచ్చు, కానీ స్విఫ్ట్ కోడ్ మాత్రం కరెక్ట్గా చూసి మాత్రం. సో ఈ విధంగా నా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోగలిగాను. మీకు కూడా ఏదైనా డౌట్ కానీ లేదంటే ఏదైనా పేమెంట్ విషయంలో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్కి వెళ్ళి మీరు వాళ్ళతో చాట్ చేయొచ్చు ఇంగ్లీష్లో. వాళ్ళైతే చాలా చాలా తొందరగా రెస్పాండ్ అవుతారు. సొల్యూషన్ కూడా వెంటనే చూపించేస్తారనమాట. ఎందుకు జరిగిందో దేనికి జరిగిందో వాళ్ళు వెంటనే చెప్పేస్తారు. నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు పేమెంట్ ఎంత వచ్చింది, ఎన్ని రోజులు కష్టపడితే వచ్చింది, అసలు మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి నా పేమెంట్ ఫస్ట్ పేమెంట్ వచ్చేంతవరకు ఇలా జరిగిందనమాట. అందరికీ మేబీ ఇలాంటి ఇష్యూస్ ఉండకపోవచ్చు పేమెంట్ విషయంలో, కానీ స్విఫ్ట్ కోడ్ విషయంలోకి వస్తే మీరు ఇలా మాత్రం ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి, క్రియేటివ్ సపోర్ట్. ఇది పేమెంట్ విషయమే కాదు, ఏ హెల్ప్ అయినా వాళ్ళైతే తొందరగా రియాక్షన్ అనేది ఇస్తారు మనకి. అండ్ ఇవాళ వీడియో ఇంతేనండి, ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు పేమెంట్ ఎంత వచ్చింది అని చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ వీడియో వరకు బాయ్.